నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో, ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే, సి ప్లస్ ప్లస్ సిరీస్‌లో ఇవాళ మనం వేరియబుల్స్ అనే కాన్సెప్ట్‌ని డిస్కస్ చేసుకుందాం. సో, వేరియబుల్స్ అనే కాన్సెప్ట్‌తో పాటు డేటా టైప్స్ కూడా ఇవాళ మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఓకే. సో, వీడియో స్టార్ట్ చేసుకునే ముందు ఐ హావ్ స్మాల్ రిక్వెస్ట్ ఫర్ యూ. సో, నా ఎఫర్ట్ మాక్సిమం పెట్టి మీకు సి ప్లస్ ప్లస్ అనేది చాలా బాగా అండ్ మరి చాలా ఈజీగా కూడా అర్థమయ్యే విధంగా చేద్దామని ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. 100% ఎఫర్ట్ నేను పెడుతున్నాను. సో, దీన్ని మీరు ఎంకరేజ్ చేయాలి ఆర్ సపోర్ట్ చేయాలి అనుకుంటే దయచేసి మన వంశీ భవాని ఛానల్‌ని మీ ఫ్రెండ్స్‌కి తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, బేసిక్‌గా ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే వేరియబుల్స్ కదా. సో, వేరియబుల్స్ అంటే ఏంటి? ఓకే. వేరియబుల్స్ అంటే బేసిక్‌గా ఒక కంటైనర్ అనమాట. ఓకే. సో, మనం ప్రోగ్రామ్‌లో కూడా ఏ ప్రోగ్రామ్‌లో అయినా మనం ఏం చేస్తామంటే మనకొక టాస్క్ ఉంటుంది. ఓకే. ఆ టాస్క్ ఏంటంటే మనకి ఒక ఇన్పుట్ ఇస్తారు. ఓకే. ఆ ఇన్పుట్ అనేది ఎలా అయినా అయ్యుండొచ్చు. అదొక నంబర్ అయ్యుండొచ్చు, అదొక క్యారెక్టర్ అయ్యుండొచ్చు, అదొక స్ట్రింగ్ అయ్యుండొచ్చు, అదొక లైక్ డెసిమల్ పాయింటెడ్ ప్రిసిషన్ వాల్యూ అయ్యుండొచ్చు ఆర్ ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఎనీథింగ్. సో, మన రియల్ వరల్డ్‌లో మనం ఏవైతే వాడతామో అదేదైనా అవ్వచ్చు ఆ డేటా. సో, ఈ ఇన్పుట్ డేటాని మనకి టాస్క్ అనుగుణంగా మన అల్గోరిథం రాసి దాని నుంచి మనం అవుట్‌పుట్ సంపాదిస్తాం. ఓకే. సో, బేసిక్‌గా మనకి కోడింగ్‌లోనే బేసిక్‌గా మన మెయిన్ టాస్క్ ఏంటి అంటే ఇన్పుట్‌ని మ్యానిపులేట్ చేయడం మన లాజిక్ వాడి. సో, బేసిక్‌గా మనకేం కావాలి? ఇన్పుట్ కావాలి. సో, ఇన్పుట్ అనేది యాజ్ ఎ సెడ్ యూ ఎనీ డేటా. ఓకే. డేటా అంటే ఏంటి? ఎనీ స్టోరబుల్ ఇన్ఫర్మేషన్. ఎనీ స్టోరబుల్ ఇన్ఫర్మేషన్. ఓకే. సో, ఇటువంటి డేటాని మనం స్టోర్ చేసుకోవాలి కాబట్టి మనకి ఒక కంటైనర్ కావాలి కదా. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు తెచ్చి ఒక 10 చాక్లెట్‌లు ఇచ్చాను. ఓకే. మీరు అది తీసుకెళ్ళి వాటిని ఏం చేస్తారు? తీసుకెళ్ళి ఒక కంటైనర్‌లో దాచుకుంటారు. ఒక బాక్స్‌లో దాచుకుంటారు. ఓకే. ఆర్ మీరు అనొచ్చు, అన్న నేను బాక్స్‌లో దాచుకొని నేను తీసుకెళ్ళి మా యొక్క షెల్ఫ్‌లో పెట్టేస్తానని చెప్పి. సో, మీ ఇంట్లో ఆ షెల్ఫ్ అనేది కూడా ఏంటంటే ఒక కంటైనర్. దాంట్లో మీరు పెట్టగలుగుతున్నారు కాబట్టి. సో, అటువంటి కంటైనర్ మనం ప్రోగ్రామ్‌ని తయారు చేయడానికి ఆర్ తయారు చేసిన ఆ ఎంటిటీని మనం వేరియబుల్స్ అంటాం. ఓకే. సో, ఈ వేరియబుల్స్ ఏవైతే కంటైనర్సో మన డేటాని స్టోర్ చేసుకోవడానికి ఆ వేరియబుల్స్ దే ఆర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్. సో, వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో ఓకే. వేరియబుల్స్ దే ఆర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్. సో, ఈ టైప్సే మనం డేటా టైప్స్ అంటాం. ఎందుకంటే వేరియబుల్ అంటే ఏంటి? కంటైనర్. దేంట్లో అయితే మనం డేటాని స్టోర్ చేసుకుంటాం. సో, బేస్డ్ ఆన్ ఏ డేటావో ఆ వేరియబుల్‌లో మనం స్టోర్ చేసింది దానికి విత్ రెస్పెక్ట్ సో, మనం ఏదైతే టైప్ వాడతామో దాన్ని డేటా టైప్ అంటారు. ఓకే. సో, ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. సో, అన్న వేరియబుల్ అనేది ఓకే. వేరియబుల్ అనేది నేనేమని చెప్పాను? ఒక కంటైనర్ అని చెప్పాను. ఓకే. సో, ఆల్రెడీ వేరియబుల్ అనేది ఒక కంటైనర్. దట్స్ ఓకే. దట్స్ కూల్. సో, ఇప్పుడు ఇదే వేరియబుల్‌లో అన్నీ స్టోర్ చేసుకోవచ్చు కదా అన్న అని మీకు డౌట్ రావచ్చు. లైక్ అన్నీ అంటే సో, బేసిక్‌గా మనకి ముందు డేటా టైప్స్ ఏమున్నాయో తెలుసుకుందాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకున్న డేటా టైప్స్ ఏంటి అంటే ఇంట్ ఓకే. ఫ్లోట్, డబుల్, క్యార్ అండ్ బూలియన్. ఓకే. ముందుగా ఇవన్నీ ఏంటో చెప్తాను. ఆ తర్వాత నేను లైక్ ఈ పాయింట్ మళ్ళీ వస్తాను. సో, ఇంట్ అంటే ఏంటంటే బేసిక్‌గా ఇంటిజర్ నంబర్స్ అనమాట. ఓకే. ఎనీ ఇంటిజర్ నంబర్ కెన్ బి స్టోర్ ఇన్ అ ఇంట్ వేరియబుల్. ఓకే. అదేవిధంగా క్యార్ అంటే ఏంటంటే ఎనీ క్యారెక్టర్. ఓకే. క్యార్ అంటే క్యారెక్టర్. క్యారెక్టర్స్ కాదు. ఓకే. ఒక స్ట్రింగ్ కాదు. ఒక గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ కాదు. సో, నేనిప్పుడు వీని స్టోర్ చేసుకోవచ్చు. దేంట్లో? క్యార్‌లో. బీని స్టోర్ చేసుకోవచ్చు క్యార్‌లో. స్మాల్ వీని స్టోర్ చేసుకోవచ్చు. స్మాల్ బీని స్టోర్ చేసుకోవచ్చు. డాలర్‌ని లైక్ స్టోర్ చేసుకోవచ్చు. ఓకే. రూపీ సింబల్‌ని స్టోర్ చేసుకోవచ్చు. ఓకే. దీస్ ఆర్ ఆల్ ఏంటి? క్యారెక్టర్స్. బట్ దెన్ నేను క్యార్‌లో సాయి అని స్టోర్ చేసుకోలేను. ఓకే. మన క్యారెక్టర్‌లో కేవలం క్యారెక్టర్స్ మాత్రమే స్టోర్ చేసుకోగలం. ఆ క్యారెక్టర్స్ కూడా ఏంటి అంటే మన ఆస్కీ క్యారెక్టర్స్‌ని మనం స్టోర్ చేసుకోగలం. ఓకే. ఆస్కీ అంటే ఏంటంటే రీసెంట్‌గా ఒక వీడియోలో నేను స్ట్రింగ్స్ గురించి చెప్పినప్పుడు లైక్ ఆస్కీ గురించి అడిగారు. ఆస్కీ అనేది ఏంటంటే ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అనమాట. ఓకే. దేన్నైతే ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడుతుందో. లైక్ ఇప్పుడు మీరు సి తీసుకున్నా, సి ప్లస్ ప్లస్ తీసుకున్నా దాంట్లో మనం ఆస్కీ కోడ్స్ అనేవి
వాడి ఒక క్యారెక్టర్ని స్టోర్ చేసుకుంటాం. సో బేసిక్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే యాస్కీలో ఏం జరగదు. సో బేసిక్గా అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఇది ఇంటీజర్ అవనివ్వండి, ఫ్లోట్ అవనివ్వండి, డబుల్ అవనివ్వండి, బులియన్ అవనివ్వండి, క్యారెక్టర్ అవనివ్వండి, ఏదైనా సరే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనం మ్యానిపులేషన్ చేస్తున్నప్పుడు ఎవరు చేస్తున్నారు మ్యానిపులేషన్? ఓకే, హార్డ్వేర్ చేస్తుంది. సాఫ్ట్వేర్ జస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వగలదు అంతే హార్డ్వేర్కి. బట్ ఆపరేషన్ కానీ మ్యానిపులేషన్ కానీ చేయాల్సింది ఎవరు? హార్డ్వేర్. అండ్ హార్డ్వేర్కి మనం నంబర్స్ కానీ క్యారెక్టర్స్ కానీ ఇవ్వలేం. మన హార్డ్వేర్కి ఏవి ఇవ్వగలం? హార్డ్వేర్కి మనం బిట్స్ ఇవ్వగలం, జీరోస్ అండ్ వన్స్. సో అట్ ది ఎండ్ లైక్ అట్ ది లోయెస్ట్ లెవెల్ మన మ్యానిపులేషన్ మొత్తం జరిగే డేటాలో ఓన్లీ ఆన్ వన్స్ అండ్ జీరోస్. ఓకే, సో ఒక క్యారెక్టర్ని డైరెక్ట్గా మీరు వన్స్ అండ్ జీరోస్లోకి ఎలా కన్వర్ట్ చేస్తారు? ఒకవేళ ఇంటిజర్ అనుకోండి, లైక్ నెంబర్ అనుకోండి, దాన్ని మీరు కరస్పాండింగ్ బైనరీ వాల్యూకి కన్వర్ట్ చేయొచ్చు. బట్ క్యారెక్టర్ ఎలా చేస్తారు? చేయరు కదా. సో అందుకని ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డైజేషన్ ఏం జరిగింది అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్కి కరస్పాండింగ్గా ఒక నంబర్ని అసైన్ చేస్తారు. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఆస్కీ వాల్యూ. ఓకే, సో ప్రతి ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ క్యారెక్టర్కి ఒక ఆస్కీ వాల్యూ ఉంటుంది. ఓకే, సో ఆ కరస్పాండింగ్ ఆస్కీ వాల్యూ అనేది మనకి ఏంటి అంటే మన మెమరీలో స్టోర్ అవుతుంది. మన క్యారెక్టర్ స్టోర్ చేసుకునే ఛాన్స్ లేదు కదా, బికాజ్ క్యారెక్టర్ని మీరు ఎలా స్టోర్ చేసుకుంటారు? బికాజ్ దట్ కెనాట్ బి రిప్రజెంట్ ఇన్ జీరోస్ అండ్ వన్స్. జీరోస్ అండ్ వన్స్ రిప్రజెంట్ చేయాలంటే దాని కరస్పాండింగ్ ఒక వాల్యూ ఉండాలి. అందుకే ప్రతి ఒక్క క్యారెక్టర్, ఓకే, స్టార్టింగ్ ఫ్రమ్ స్మాల్ ఏ టు జెడ్, క్యాపిటల్ ఏ టు జెడ్, నంబర్స్ అండ్ ఆల్ స్పెషల్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్, ఇవన్నీ కూడా లైక్ ఇవన్నిటికీ కరస్పాండింగ్ ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ని మెమరీ స్టోర్ చేసుకుంటాం. ఓకే, అండ్ దట్ ఈస్ కాల్డ్ ద ఆస్కీ వాల్యూ ఆఫ్ దట్ క్యారెక్టర్. ఐ హోప్ ఈ పాయింట్ మీకు అర్థమైందని చెప్పి. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ క్యారెక్టర్. నెక్స్ట్ ఫ్లోట్. ఫ్లోట్ అంటే ఏంటి అంటే ఇంటిజర్లో మీరు 100, ఓకే, 24, ఓకే, 65 ఇటువంటి నంబర్స్ స్టోర్ చేసుకోగలరు. ఓకే, బట్ దెన్ ఫర్ ఎగ్జాంపుల్ నేను 1.5 స్టోర్ చేసుకోవాలనుకోండి, నేను స్టోర్ చేసుకోలేను. 1.5ని మీరు స్టోర్ చేసినా లైక్ ఇంటీజర్లో ఆటోమేటిక్గా ఈ పాయింట్ తర్వాత ఉన్న వాల్యూ ఏదైతే 0.5 ఉందో అది లైక్ ఆటోమేటిక్గా డిస్కార్డ్ అయిపోతుంది. 1 మాత్రమే స్టోర్ అవుతుంది. ఇండైరెక్ట్గా మీకు ఏమవుతుంది? ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది లాస్ అవుతుంది. ఓకే, మీకు 0.5 అనిపించవచ్చు ఇక్కడ, బట్ దెన్ దట్ కెన్ లీడ్ టు అ వెరీ 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 బిగ్ చేంజ్ మీ అవుట్పుట్లో తేవచ్చు. సో అందుకని చెప్పి మనం ఎప్పుడు కూడా డేటాను స్టోర్ చేసుకుంటున్నప్పుడు ఇన్ఫర్మేషన్ లాస్ అవ్వకుండా చూడాలి. అందుకనే మనకి ఫ్లోట్ మరియు డబుల్ వచ్చాయి. ఫ్లోట్ మరియు డబుల్ ఏంటి అంటే బేసిక్గా మనం దాంట్లో డెసిమల్ తర్వాత లైక్ పాయింట్ తర్వాత ఉండే వాల్యూస్ని కూడా స్టోర్ చేసుకోగలం. సో బేసిక్గా మనం మన యొక్క ఫ్లోట్ మరియు డబుల్లో ఏం చేయగలమంటే సో ఇటువంటి పాయింట్ వాల్యూస్ 1.2, ఓకే, 3.14, సో ఇటువంటి డెసిమల్ తర్వాత పాయింట్ ఉన్న వాల్యూస్ని మనం స్టోర్ చేసుకోగలం. అండ్ సో అన్న ఫ్లోట్కి డబుల్ తేడా ఏంటి అన్న అంటే రెండు సేమ్, బట్ దెన్ ఫ్లోట్ యొక్క ప్రెసిషన్, ఓకే, ఫ్లోట్ యొక్క ప్రెసిషన్ అనేది డబుల్ కంటే తక్కువ. ఏంటి? ఫ్లోట్ యొక్క ప్రెసిషన్ డబుల్ కంటే తక్కువ. సో ప్రెసిషన్ అంటే ఏంటి అంటే పాయింట్ తర్వాత ఎన్ని లైక్ వాల్యూస్ ఆర్ ఎన్ని డిజిట్స్ మీరు స్టోర్ చేయగలరు అనేది మన ప్రెసిషన్ తెలియజేస్తుంది. ఓకే, పాయింట్ తర్వాత ఎన్ని వాల్యూస్ స్టోర్ చేయగలరు అనేది మనకి ఈ యొక్క ప్రెసిషన్ తెలుపుతుంది. సో రెండింటికి ఈ ప్రెసిషన్ తేడా రావడానికి కారణం ఏంటి అంటే ఫ్లోట్ అనేది 4 bytes, ఓకే, డబుల్ అనేది 8 bytes. ఓకే, సో ఇది 4 bytes అయ్యి ఇది 8 bytes అవడం వల్ల దీంట్లో ఎక్స్ట్రా 4 bytes ఉండడం వల్ల ఈ ఎక్స్ట్రా 4 bytesని కూడా మీరు ఈ యొక్క పాయింట్ తర్వాత ఉన్న డిజిట్స్ని స్టోర్ చేసుకోవడానికి వాడచ్చు. అందువల్ల మనకి డబుల్లో ఎక్స్ట్రా ప్రెసిషన్ దొరుకుతుంది. ఓకే, కూల్. మనకి మిగిలిన లాస్ట్ డేటా టైప్ ఏంటి అంటే బులియన్. ఓకే, బులియన్ అంటే ఏంటి అంటే బేసిక్గా బులియన్ అనేది ఒక టూ వాల్యూడ్ వేరియబుల్, ఓకే, ఆర్ టూ వాల్యూడ్ డేటా టైప్ కూడా అనొచ్చు. సో బులియన్లో మీరు బేసిక్గా ఏం స్టోర్ చేయగలరు అంటే ఓన్లీ 2 things, 0 or 1. 0 అంటే ఫాల్స్, 1 అంటే ట్రూ. ఓకే, సో మీరు మీ యొక్క బులియన్ వేరియబుల్లో ఐదర్ ఫాల్స్ ఆర్ ట్రూ మాత్రమే స్టోర్ చేసుకోగలరు. ఓకే, ఆర్ 0 or 1 లైక్ ఆర్ 0 1. సో 0 అంటే ఫాల్స్, 1 అంటే ట్రూ. సో ఈ రెండింటిలో మీరు ఏదో స్టోర్ చేసుకోవాలి, ఆర్ ఈ రెండింటిలో ఏదో ఒకటి. ఓకే, దట్ ఈస్ వాట్ యూ కెన్ లైక్
స్టోర్ ఇన్ బులియన్. ఓకే, ఇదంతా బాగానే ఉందన్న. సో ఇక్కడ వస్తుంది మీకు ఆ డౌట్ ఏంటంటే, సో అన్న నువ్వు వేరియబుల్ అని చెప్పావు. ఓకే, వేరియబుల్ దేనికి చెప్పాను? కంటైనర్ అని చెప్పాను. కంటైనర్ అంటే ఏంటి? ఏదో ఒక దాన్ని స్టోర్ చేసుకునేది కదా. సో మనకి ఇప్పుడు 1 అనేది ఇంటిజర్. ఓకే, 1.5 అనేది, సో దిస్ ఇస్ 0.5. సో 1.5 అనేది ఏంటి? ఫ్లోట్. ఓకే, ఏ అనేది ఏంటి? క్యారెక్టర్. ట్రూ అనేది ఏంటి? బులియన్ కదా. సో ఇవి మనకి బేసిక్గా ఉన్న డేటా టైప్స్. సో దీని యొక్క ప్రిసిషన్ ఎక్కువ ఉంటే దాన్ని డబుల్లో రాసుకోవచ్చు. సో బేసిక్గా మనకు ఉన్నవి ఇవన్నమాట కదా. సో అన్న ఇప్పుడు 1 అనేది డేటానే, 1.5 అనేది డేటానే, ఏ అనేది డేటానే, ట్రూ అనేది డేటానే కదా. సో అన్న మళ్ళీ ఈ వేరియబుల్లో మనకి టైప్స్ ఎందుకు, అన్నీ ఒకే దాంట్లో స్టోర్ చేసుకోలేమా అని మీకు డౌట్ రావచ్చు. ఆ డౌట్ మీకు వచ్చిందంటే లైక్ యు ఆర్ ఆన్ ట్రాక్ అండ్ మీకు ఈ కాన్సెప్ట్ చాలా బాగా అర్థమైందని. ఓకే, డౌట్ రాకపోతే ఇప్పుడు డౌట్ తెచ్చుకోండి. ఓకే, సో ఈ యొక్క యాక్చువల్గా పాయింట్ ఏదైతే ఉందో దట్స్ యాక్చువల్లీ వెరీ గుడ్ పాయింట్. ఏంటి అంటే బేసిక్గా, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు షుగర్ ఇచ్చాను. ఓకే, అండ్ నేను మీకు రైస్ ఇచ్చాను. ఓకే, నేను మీకు షుగర్ ఇచ్చాను అండ్ నేను మీకు రైస్ ఇచ్చాను. సో షుగర్ని మీరు లైక్ స్టోర్ చేసుకునే ఏదైతే బౌల్ ఆర్ ఏదైతే మనకి వెజల్ ఉంటుందో ఆర్ దాన్ని ఏమంటారు కంటైనర్ ఉంటుందో, ఆ కంటైనర్ యొక్క సైజ్ అండ్ రైస్ని మీరు స్టోర్ చేసుకునే కంటైనర్ యొక్క సైజ్ రెండు సేమ్ ఉండవు. సో దీన్ని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటారు అండ్ రైస్ని మీరు ఒక టిన్లో స్టోర్ చేసుకుంటారు, ఒక పెద్ద టిన్లో స్టోర్ చేసుకుంటారు, 25 kg టిన్లో కదా. సో మీరు దేంట్లో అయితే షుగర్ స్టోర్ చేస్తారో దాంట్లో రైస్ స్టోర్ చేయొచ్చు కదా. స్టోర్ చేయరు. ఎందుకు? బికాజ్ దట్ హ్యాస్ ఇట్స్ ఓన్ కన్వీనియన్స్. సో ఒకవేళ మీరు రైస్ని తీసుకెళ్ళి షుగర్ బౌల్లో పెడితే, ఓకే, 25 kg రైస్ని మీరు ఎన్ని బాక్సెస్లో స్టోర్ చేయాలి? ఓకే, సో బేస్డ్ ఆన్ యూసేజ్ అండ్ స్టోరేజ్ కన్వీనియన్స్ మనం, ఓకే, స్టోరేజ్ కన్వీనియన్స్, బికాజ్ బేస్డ్ ఆన్ స్టోరేజ్ కన్వీనియన్స్ అండ్ యూసేజ్ మీరు లైక్ మన ఇంట్లో నుంచి చూసుకోండి, గ్రాసరీ అంతా కూడా అన్నీ కూడా సేమ్ టైప్ ఆఫ్ బౌల్స్లో పెట్టరు. సో షుగర్ను రైస్ని పక్కన పెట్టండి. సో దేర్ ఇస్ ద ప్రోడక్ట్ లైక్ హింగ్ అని తెలుసా మీకు? ఇంగువా అంటారు. ఓకే, సో ఈ ఇంగువని మీరు ఎప్పుడైనా చూసారా? సో షుగర్ని స్టోర్ చేసుకునే బాక్స్ అంత పెద్ద బాక్స్ స్టోర్ చేయరు. ఇది స్మాల్ బాక్స్. ఓకే, ఇంతే ఉంటుంది ఆ బాక్స్. అలాంటి బాక్స్ స్టోర్ చేసుకుంటారు. సో ఓకే, హింగ్ని వదిలేయండి. మీకు విక్స్ తెలుసు కదా, విక్స్ ఆర్ ఎనీథింగ్, అమృతాంజన్ ఎనీథింగ్. సో దాన్ని మీరు రైస్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు కదా, అంత పెద్ద దాంట్లో చేయరు. ఎందుకు? బికాస్ ఆఫ్ ఇట్స్ యూసేజ్ కానీ స్టోరేజ్ కన్వీనియన్స్ కానీ. ఓకే, సో అదేవిధంగా మనం ఇంటీజర్ని, ఫ్లోట్ని, క్యార్ని, బులియన్ని ఒకే దాంట్లో స్టోర్ చేస్తే మనకి మ్యానిపులేషన్లో కన్వీనియన్స్ మరియు స్టోరేజ్లో కన్వీనియన్స్ అనేది ఉండదు. ఓకే, సో అందువల్లే మనం అన్నిటిని కూడా వేరే వేరే కంటైనర్స్లో స్టోర్ చేసుకుంటాం. సో అన్ని కంటైనర్సే. ఓకే, సో ఇవన్నీ కూడా కంటైనర్సే. ఈ ఇంగువని స్టోర్ చేసుకునే డబ్బా కంటైనరే, ఈ షుగర్ని స్టోర్ చేసుకునే డబ్బా కంటైనరే, ఈ రైస్ని స్టోర్ చేసుకునే టిన్ కంటైనరే, ఆ విక్స్ ఆర్ అమృతాంజన్ స్టోర్ చేసుకునే ఒక చిన్న బాక్స్ కంటైనరే. అన్ని కంటైనర్సే, బట్ ఆల్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటైనర్స్. అవునా కదా? అదేవిధంగా మనకి డిఫరెంట్ డేటాని స్టోర్ చేసుకోవడానికి డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్నాయి మనకి. ఓకే, సో నేను చెప్పిన లైక్ ఈ యొక్క ఐడియాలజీ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, సో ఈ యొక్క కాన్సెప్ట్ కనుక మీకు బాగా అర్థమవుతే దెన్ లైక్ ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ. ఓకే, సో ఒకవేళ మీకు ఈ వీడియో బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి. మన నెక్స్ట్ వీడియోలో మనం వేరియబుల్స్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకే, వేరియబుల్స్ని మనం నెక్స్ట్ వీడియోలో ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఈ వేరియబుల్స్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసే ముందు మనం ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మనకు బేసిక్గా ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి స్క్రీన్ మీద మనం C++లో బేసిక్ ఇన్పుట్ మరియు అవుట్పుట్ ఏవైతే ఫంక్షన్స్ ఉంటాయో వాటి గురించి నెక్స్ట్ వీడియో డిస్కస్ చేసుకుందాం. ఇది అయిపోయిన వెంటనే దీనికి మరియు వేరియబుల్స్కి కలిపి ఒకే సింగిల్ ఇంప్లిమెంటేషన్ వీడియో తీసుకుందాం. సో దాంట్లో నేను కోడ్ రాసి ఏది ఎలా పనిచేస్తుందో చూపిస్తాను. అదే కాకుండా ఏ డేటా టైప్ యొక్క సైజ్ ఎంత అని కూడా నేను మీకు ఆ యొక్క ప్రాక్టికల్ వీడియోలో చూపిస్తాను. ఇవాళ వీడియో అయితే నేను మీ అందరికీ బాగా అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. ఐ హ్యావ్ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ అండి. ఓకే, నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ముందుగా చెప్పినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇంకా చేయకపోతే కనుక, అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఓకే, బికాజ్ లైక్
సబ్స్క్రైబర్స్ నంబర్ పెరిగే కొద్దీ నా యొక్క ఇంట్రెస్ట్ మరియు లైక్ నేను చెప్పేది ఒక 10 మందికి నచ్చుతుందనే ఒక కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. దానివల్ల నేను ఇంకా మరింత లైక్ ఆబ్వియస్లీ కదా, మరింత ఉత్సాహంగా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.